ఇది ఎవరైతే నిజాం హాస్టల్ ఉండాలనుకున్న వాళ్ళు ఇటు ఎవరికైతే నిజాం కాలేజ్ అలాట్మెంట్ అయిందో వాళ్ళ యొక్క ఇంతకుముందు ఉస్మాన్ యూనివర్సిటీ ఇటు హాస్టల్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన తార్నాక దగ్గర తాజాక్షణ ఆపోజిట్ ఉండే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్ ఇక్కడ ఇస్తున్నారు. ఇంటర్నేషనల్ ఫారెన్ వాళ్ళు ఇక్కడ మొత్తం ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఫారినర్స్ ఉంటారు. ఇక్కడ ఇట్లా మనం నిజాం హాస్టల్కి వెళ్ళాలంటే మనం ముందు వెళ్ళాలి. నేను చూపిస్తాను. ఇదంతా ఓన్లీ నిజాం కాలేజ్ ఎవరైతే ఫీజు అలాట్మెంట్ అయిందో ఆర్ట్స్ వాళ్ళకు ఇక్కడ అలాట్ ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్ ఇక్కడ అలాట్ అవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఉస్మాన్ యూనివర్సిటీ అలాట్ అయ్యేది, కానీ ఇప్పుడు ఇక్కడ నిజాం కాలేజ్ వాళ్ళకు ఇక్కడ మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్ ఫారెన్ హాస్టల్ ఇక్కడ అలాట్ అవుతుంది. ఇక్కడ మనం ఎంట్రన్స్ ఇది. ఇక్కడ హాస్టల్ చూపిస్తాను, దెన్ మెస్, దెన్ స్టడీ హాల్ కూడా, వైఫై అన్ని ఫ్రీగా ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. మనం ఈటోతో పోలిస్తే ఇక్కడ హాస్టల్ చాలా బాగుంది. ఎవరైతే నిజాం అలాట్ అయిన వాళ్ళ స్టూడెంట్స్కి ఇక్కడ హాస్టల్ చాలా ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది చదువుకోవడానికి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ బైక్ పార్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ రూమ్స్ అనమాట. ఇవి ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళు రూమ్స్ అలాట్ అయినాయి. నేను శివాజీ రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. దెన్ ఫస్ట్ మనం మెస్కి వెళ్దాం. ఇది మన నిజాం మెస్ హాస్టల్ వాళ్ళకు. ఇక్కడ క్లీన్ చేయలేదు, ఇంకా క్లీన్ చేస్తారు. ఇక్కడ మనం వాష్ చేసుకోవచ్చు ప్లేట్, అప్పుడప్పుడు అద్దం కూడా చూసుకోవచ్చు. అయినా దాని హిస్టరీ డిపార్ట్మెంట్. ఇది మెస్ అనమాట. చాలా బాగుంటుంది ఫుడ్ మాత్రం, ఎలాంటి ప్రాబ్లం లేదు ఫుడ్ గురించి. ఏదన్నా మనం గట్టిగా అడగవచ్చు ఇక్కడ. ఇది ఎండాకాలం వాటర్ కూల్ అవుతుంది. ఇది మనకు వాటర్ ఫిల్టర్ అవుతుంది. ఇది మెస్ అనమాట టోటల్. ఎవరికైతే మెస్ బిల్ ఎవరికి ఎంత వస్తుందని పర్ మంత్ ఇక్కడ మనకు లిస్ట్ కూడా అటాచ్ చేస్తారు, చూసుకోవచ్చు మనం. ఇలానే మనం ఇప్పుడు మీకు రూమ్స్ చూపిస్తాను. నేను సునీల్, తెలుగు డిపార్ట్మెంట్. నేను సురేష్. రూమ్స్ ఇవన్నీ సెకండ్ ఇయర్స్ వాళ్ళవి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వన్ రూమ్ చూపిస్తాను. రూమ్స్ ఎలా ఉంటాయంటే మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. సీనియర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి రూమ్ కొంచెం గలీజ్గా ఉన్నాయి, కానీ చాలా నీట్గా ఉంటాయి. ఇవే రూమ్స్. చదువుకోవడానికి కానీ ఇంకా ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కబోర్డ్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట, ఏమైనా బుక్స్ సంథింగ్ అలాంటివి. ఎవరైతే నిజాం హాస్టల్ అలాట్ అయిన వాళ్ళు. ఇలా ఉంటుంది ఓవర్ వ్యూ. మీకు ఓన్లీ సెకండ్స్ కింద రూమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూపిస్తున్నాను. అలానే వాష్రూమ్స్ ఎలా ఉంటాయో కూడా మీకు చూపిస్తాను. మనం ఇక్కడ ముందుకెళ్తే ఇలా కింద ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు, ఇలా కూర్చొని స్టడీ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ అలాట్మెంట్ అయ్యి నిజాం హాస్టల్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ రూమ్స్ నేను చూపిస్తున్నాను. ఓన్లీ ఫస్ట్ ఇయర్స్. ఇప్పుడు నేను కింద ఎవరైతే ఉన్నామో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి మేము సెకండ్కి వెళ్తాం. మాకు రూమ్స్ అలాట్ అవుతాయి. నేను ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటాయి రూమ్స్, ఎక్సలెంట్. ఫస్ట్ ఇయర్ వాష్రూమ్స్ చూపిస్తాను మీకు. వాష్రూమ్స్ ఎలా ఉంటాయని. వాష్రూమ్స్ ఇవన్నీ. ఇవన్నీ వాష్రూమ్స్. ఇక్కడ బాతింగ్. ఏదైతే ఈ రూమ్ ఉందో ఇది ఓన్లీ బాతింగ్ అనమాట. దెన్ టాయిలెట్స్, వాష్రూమ్స్. మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎవరైతే అలాట్ అయ్యారో నిజాం హాస్టల్ వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ వన్ రూమ్ చూపిస్తాను. నేను పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ అండి, హైదరాబాద్. దీనికి మనం లైట్స్లో వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేశారు. దీని ఎగ్జాంపుల్ ఒక రూమ్ చూపిస్తాను. దిస్ ఈజ్ మై హోమ్. కబోర్డ్స్ మనకు ఇంకా నీట్గా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. రూమ్కి 4 మెంబర్స్ మాత్రమే. చాలా బాగుంటుంది చదువుకొని, అంటే గ్రూప్స్కు, దెన్ పీసీ కానీ జేడీ అన్ని సెంట్రల్ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. మనకు ఓయిలో కంటే ఇక్కడ చాలా బెటర్ అనమాట. దెన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్ మన శ్రీకాంత్. దెన్ మనం అలానే స్టడీ హాల్ కూడా చూద్దాం.
మనం స్టడీ హాల్ చూద్దాం చదువుకోవడానికి. ఇది స్టడీ హాల్. ఇది మనకు ఫ్రీ వైఫై కూడా ఉంటుంది ఇక్కడ చదువుకోవడానికి. ఫ్రీ వైఫై మనకు స్టడీ హాల్ అంతా చదువుకోవడానికి. ఇది నిజాం వాళ్ళకి అలాట్ అయిన నిజాం కాలేజ్ అయితే కాలేజ్ అలాట్ అవుతుందో వాళ్ళకు పీజీ వాళ్ళకు ఇది ఒక E2 హాస్టల్ తరపున మనకు క్యాంపస్లో కాకుండా తారక ఆపోజిట్ తారకృష్ణ ఆపోజిట్ మనకు హాస్టల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫెసిలిటీస్ ఫుడ్ మెస్ హాస్టల్స్ బాత్రూమ్స్ వాష్రూమ్స్ అన్ని చూపించడం జరిగింది. ఓకే, లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జార్జ్ రెడ్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్.